టాలీవుడ్‌లో ఎందరో స్టార్ హీరోలకు తల్లిగా నటించి అలరించిన సుజాత గారు అందరికీ గుర్తుండే ఉంటారు. పాత తరం అందరి అగ్రకథానాయికల సరసన సుజాత గారు హీరోయిన్‌గా నటించి ఆకట్టుకున్నారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ చిత్రాల్లో నటించి అలరించిన సుజాత గారు కొన్ని హిందీ సినిమాల్లోనూ నటించారు. సహజ నటిగా పేరు సంపాదించిన సుజాత అనేక తెలుగు చిత్రాల్లో కీలక పాత్రలు పోషించి ఇక్కడ చెరగని ముద్ర వేశారు. సుజాత గారు స్వతహాగా మలయాళీ, కానీ ఆమె శ్రీలంకలోని గల్లీలో జన్మించింది. ఆమె బాల్యం కూడా శ్రీలంకలోనే గడిచింది. హై స్కూల్ చదువు పూర్తి కాగానే తొలిసారి యమకులం జంక్షన్ అనే మలయాళ చిత్రంలో తొలిసారి నటించారామె. తరువాత కె బాలచందర్ గారి దృష్టిని సుజాత ఆకర్షించారు. బాలచందర్ గారు తెరకెక్కించిన అవల్ ఒరు తొడర్ కథైలో ప్రధాన పాత్ర పోషించారామె. సుజాత నటించిన తొలి తమిళ చిత్రం అదే. తెలుగులో అంతులేని కథగా వచ్చింది. తర్వాత బాలచందర్ గారు తెరకెక్కించిన అవర్గల్ ఇది కథ కాదు మూవీ కూడా సుజాతకు నటిగా మంచి పేరు తెచ్చిపెట్టింది. అలా మంచి క్రేజ్ లో ఉన్న సుజాతను దాసరి నారాయణరావు గారు గోరింటాకు చిత్రంతో తెలుగు తెరకు పరిచయం చేశారు. తెలుగులో మొదటి సినిమాతో బ్లాక్ బస్టర్ ని అందుకుంది. తర్వాత దాసరి గారి డైరెక్షన్ లో ఏఎన్ఆర్ గారు, సీనియర్ ఎన్టీ రామారావు గారు, కృష్ణంరాజు గారు కృష్ణకాళ్లతో పలు సినిమాల్లో నటించారు. గుప్పెడు మనసు, పండంటి జీవితం, రగిలే జ్వాల, ప్రేమ తరంగాలు, బంగారు కానుక, బహదూరపు బాటసారి, సూత్రధారులు వంటి సూపర్ హిట్ చిత్రాల్లో సుజాత గారు కీలక పాత్రలు పోషించారు. వెంకటేష్ చంటీలో తల్లి పాత్రలో అలరించిన సుజాత పెళ్లిలో పృథ్వీకి తల్లిగా కనిపించి మెప్పించారు. అలా తెలుగు తెరకు పరిచయం ఉన్న ప్రముఖ హీరోలందరి సినిమాల్లో నటించిన ఆమె నిజ జీవితం మొత్తం కన్నీటి గాథలే. ఇంట్లో పెద్దలకు నచ్చకపోయినా జయశంకర్ అనే వ్యక్తిని ప్రేమ పెళ్లి చేసుకున్నారు. ఆ సమయంలో అతను పచ్చళ్ల వ్యాపారం చేసేవాడు. అప్పట్లోనే విదేశాలకు కూడా తన వ్యాపారాన్ని విస్తరించాడు. కొద్ది రోజుల తర్వాత తన వ్యాపారం అంతగా జరగకపోవడంతో రాను రాను పూర్తిగా సుజాత గారి సంపాదన మీదనే ఆధారపడ్డాడు. అక్కడి నుంచి ఆమెకు కష్టాలు మొదలయ్యాయి. పచ్చళ్ల వ్యాపారాన్ని క్లోజ్ చేసిన తరువాత జయశంకర్ కూడా సుజాతతో పాటు సినిమా షూటింగ్ వద్దకు వెళ్లేవాడు. అక్కడ ఆమె ఎవరితోనైనా మాట్లాడుతూ కనిపిస్తే చాలు అనుమానంతో ఆమె పోయి రెచ్చిపోయేవాడు. ఇంటికి వెళ్లిన తరువాత సుజాతపై మానసికంగానే కాకుండా శారీరకంగా కూడా హింసించేవాడు. ఆ భయంతో ఆమె సినిమా సెట్లో ఎవరితో మాట్లాడకుండా ఉండేవారు. భర్తతో ఎన్ని గొడవలు ఉన్నా పిల్లల చదువుల విషయంలో ఆమె నిర్లక్ష్యం చేయలేదు. కుమారుడు సాజిద్ సాఫ్ట్వేర్ రంగంలో, కూతురు దివ్య డాక్టర్గా స్థిరపడ్డారు. అయితే భర్తకు ఆమెపై ఉన్న అనుమానం రోజు రోజుకు పెరుగుతూ రావడం వల్ల చాలా సినిమా అవకాశాలను వదులుకుంది. తర్వాత ఆమె ఆరోగ్యం దెబ్బతింది. 2 కిడ్నీలు దెబ్బతిన్నాయి. ఆమెకు మంచి గుర్తింపుతో పాటు సినిమా అవకాశాలు భారీగా వస్తున్న సమయంలో మంచాన పడ్డారు. అలా 2011 ఏప్రిల్ 6న చెన్నైలో గుండెపోటుతో ఆమె తుది శ్వాస విడిచారు. అలా ఆమె ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తితో కన్నీటితోనే కాపురం చేసింది. అలా బతికుండగానే చితికి నిప్పిపెట్టినట్లు ఆమె జీవితం ముగిసింది.